గాడ్స్ ఆఫ్ వార్కి ఎంత పెద్ద దెబ్బ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాటర్ ఏంటంటే ఒక గాడ్స్ ఆఫ్ వార్ మూవీ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కొన్ని వారాల ముందే జరిగింది. దీంట్లో యాక్ట్ చేసేది జూనియర్ ఎన్టీఆర్ గారు, తీసేది త్రివిక్రమ్ గారు, మ్యూజిక్ ఏమో అనిరుద్ధ్ గారు అనేది అనౌన్స్మెంట్ చేసేశారు. అప్పటి నుంచి తమిళ ఇండస్ట్రీలో ఎక్కడ మండుతుంది, గుద్దులో మండుతుంది ఏంటో తెలియదు. కానీ ఇది మేము ఏం తీయాల్సిన మూవీ, మా ఊర్లో పుట్టిన కుమారస్వామి మీరు ఎలా తీస్తారని కాంట్రవర్సీ చేశారు. ఇప్పుడు ఇవన్నీ పట్టుకుని అక్కడ ఉన్న డైరెక్టర్ సీరియస్ గా తీసుకున్నారో ఏమో తెలియదు. కానీ తమిళ్ మురుగన్ మూవీతో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసేశారు. అంటే కుమారస్వామి బయోపిక్. డైరెక్టర్ ఎవరో కాదు, వెట్రిమారన్ గారు. యాక్ట్ చేసేదేమో ధనుష్ గారు, మ్యూజిక్ ఏమో సాయి అభ్యంకర్. బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. కానీ గాడ్స్ ఆఫ్ వార్ కాంబినేషన్ అంటే కష్టమే. ఎందుకో తెలియదు, తెలుగు వాళ్ళని చూస్తే తమిళకి ఎందుకు గొద్దులో మాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎనీవేస్ ఏ మూవీ ముందు వస్తుందో తెలియదు. కానీ బెస్ట్ చాయిస్ తీసుకున్నారు హీరోస్ కింద, డైరెక్టర్స్ కింద, మ్యూజిక్ డైరెక్టర్స్ కింద. ముందుగా మన తెలుగులో అయితే త్రివిక్రమ్ గారు, తెలుగులో అయితే వెట్రిమారన్ గారు. ఇద్దరికిద్దరు బెస్ట్ డైరెక్టర్లు అని చెప్పాలి. మన తెలుగులో ఏమో జూనియర్ ఎన్టీఆర్ గారు, తమిళ సైడ్ ఏమో ధనుష్ గారు. ఇద్దరికిద్దరు బెస్ట్ యాక్టర్స్. నేషనల్ అవార్డు కూడా ఇలా కాళ్ళ కింద దుమ్ముతో సమానం అనిపించే బెస్ట్ యాక్టర్స్ లో. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు నుంచి అనిరుద్ధ్ గారు, తమిళ సైడ్ నుంచి ఏమో సాయి అభ్యంకర్. అనిరుద్ధ్ కూడా తమిళ వాడి సైడే, కానీ గాడ్స్ ఆఫ్ వార్ నుంచి మ్యూజిక్ చేస్తున్నాడు అంతే. బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎనీవేస్ ఈ కాంట్రవర్సీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఈ కాంట్రవర్సీ ఎంత దూరం వెళ్తుందో, ఏ బీభత్సాలు సృష్టిస్తుందో, ఎవరు కాంప్రమైజ్ అవుతారు, ఎవరు కాంప్రమైజ్ అవ్వరో చూడాలి. మరి మురుగన్ మూవీ మన తెలుగు వాళ్ళు చేస్తే బెటరా, తమిళ వాళ్ళు చేస్తే బెటరా, ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోండి.